వెల్కమ్ టు BB6 న్యూస్. గండీడ్ SBI ATM చోరీకి విఫల యత్నం. మహమ్మదాబాద్ ఎస్ఐ వి శేఖర్ రెడ్డి అప్రమత్తతో 13 లక్షలు సేవ్. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండీడ్ SBI బ్యాంక్ ATMలోని డబ్బు చోరీకి దొంగల ముఠ దాదాపు శనివారం తెల్లవారుజామున విఫల యత్నం చేశారు. దొంగలు గండీడ్ ATMను చేరుకోగానే ప్రాథమికంగా ATM బయట ఉన్న సీసీ కెమెరాల వైర్ల కనెక్షన్లను కట్ చేశారు. ATM క్యాబిన్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలకు స్ప్రేయర్తో బ్లాక్ కలర్ స్ప్రేను స్ప్రే చేశారు. ATMలో ఉన్న ఇంకో సీక్రెట్ కెమెరా దొంగతనం చేసిన తీరు మొత్తం రికార్డ్ చేసింది. ATMను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తూ చోరీ జరుగుతున్న సమయంలో ATMలోని సెన్సార్లు బొంబాయిలోని SBI బ్యాంక్ హెడ్ ఆఫీస్కు సమాచారం ఇవ్వడంతో అక్కడున్న ATM మెయింటెనెన్స్ మేనేజర్ హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర SBI హెడ్ ఆఫీసులోని ATM మెయింటెనెన్స్ మేనేజర్కు సమాచారం ఇవ్వగా ఆయన గండీడ్ SBI బ్యాంక్ ATMలో దొంగతనం జరుగుతున్న విషయాన్ని గండీడ్ SBI మేనేజర్ సెల్ నెంబర్కు సమాచారం ఇచ్చారని, గండీడ్ SBI మేనేజర్ బ్యాంక్ క్రింద భాగంలో నివాసం ఉంటున్న మహిపాల్ గౌడ్కు సమాచారం ఇవ్వగా ఆయన మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి చర్వానికి సమాచారం ఇవ్వగా ఎస్ఐ సకాలంలో స్పందించి గండీడ్ ATM దగ్గరికి చేరుకునేసరికి అప్పటికే దొంగలు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఇదంతా కేవలం 10 నిమిషాల సమయంలోనే జరిగిందని అంచనా. దొంగతనం జరిగిన సమయంలో పోలీసులు కదలికను గమనించడానికి ఒక మోటార్ సభ్యుడిని మార్గ మధ్యలో ఉంచి ఉంటారని, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వెహికల్ వస్తుందన్న సమాచారాన్ని గండీడ్ టు మహమ్మదాబాద్ మధ్య దూరం 10 కిలోమీటర్ల మార్గ మధ్యలో రెక్కి ఉన్న దొంగల మోటార్ సభ్యుడు దొంగతనం జరిగే చోటు ఉన్న దొంగలకు పోలీసులు వచ్చేది సమాచారం ఇచ్చి ఉంటారని, డబ్బును దొంగలించే చివరి నిమిషంలో దొంగలు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఉదయం బ్యాంక్ ATM దగ్గరికి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. ATM నిపుణులను పిలిచి డిజిటల్ కీతో ATMను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా దొంగలు ATM బాడీ కట్ చేసే సమయంలో వైరింగ్ కాలిపోయినందున డిజిటల్ కీతో ATMను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా తెరుచుకోలేదు. దొంగలు కట్ చేసిన ATM బాడీ కేవలం ½ ఇంచ్ మిగిలిపోయిన దాన్ని బ్యాంక్ ఉన్నతాధికారులతో అనుమతి తీసుకుని ATM మిగిలిపోయిన బాడీని కట్ చేసి ఓపెన్ చేయగా ATMలో ఉంచిన 13 లక్షల రూపాయలు చోరీకి గురి కాలేదని నిర్ణయించుకున్న తర్వాత పోలీస్ సిబ్బంది మరియు బ్యాంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దొంగల ముఠ ATMను కట్ చేయడానికి వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సిలిండర్ను గండీడ్ గ్రామ సమీపంలోని అంచన్పల్లి గేట్ దగ్గర పడవేసి వెళ్లిపోయిన గ్యాస్ సిలిండర్ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. మహమ్మదాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ గుస్తెల్ల శేఖర్ రెడ్డి క్షణాలు స్పందించడం వల్ల ATMలోని 13 లక్షల రూపాయలు దొంగతనానికి గురి కాలేదని SBI బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది మరియు బ్యాంక్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన గురించి మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డిని వివరణ కోరగా క్లూస్ టీం సేకరించిన ఆధారాలు మరియు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి ప్రయత్నించిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.